ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురువారం రాత్రి ప్రకటించడంతో బూచేపల్లి అనుయాయులలో, అభిమానులలో, పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. ఇందుకు తోడు జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజేతలకు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సిపి ప్రభ వేదికపై తన అభిమానుల, పార్టీ శ్రేణులే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎడ్ల పోటీ రైతుల సమక్షంలో దర్శి పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో శివప్రసాద్ రెడ్డి తన ఆనందాన్ని ఆ వేదికనే ప్రామాణికంగా చేసుకొని ఓకింత భావోద్వేగమైన ప్రసంగంతో అక్కడ ఉన్నవారి మనసుల్లో ఆలోచన విధానాన్ని రేకెత్తించారు. 2 దశాబ్దాలకు పైచిలుకు ఈ దర్శి నియోజకవర్గంలో తన కుటుంబానికి విడదీయరాని సత్సంబంధాలు ఉన్నాయని, కొన్ని కుటుంబ పరిస్థితుల వలన గత ఎన్నికలకు దూరం ఉన్నానే కానీ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గం ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాయనన్న సంగతి మీకందరికీ తెలిసిందే అంటూనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తన సత్తా ఏమిటో చూపిస్తానని, తన మీద అవాకులు చవాకులు పేలిన వాచాలకులకు, అభిమానుల, పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య సవాలు విసరడం రానున్న ఎన్నికల సమరంలో ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయోనన్న లెక్కలు స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. బూచేపల్లి సుబ్బాయి గారి అభిమానుల మధ్యలో, బూచేపల్లి కుటుంబ అభిమానుల మధ్యలో మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారు మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ గారికి ఎప్పుడో మర్చిపోవాలని చెప్పి సభలో తెలియజేస్తున్నాం. జగన్ అంటే మా కుటుంబానికి ప్రేమ, అభిమానం, వాత్సల్యం. రాక్షణీయ నుంచి రక్షణీయ కుటుంబాన్ని అంటు పెట్టుకున్నాం కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా పార్టీ ఆదేశాలు పెట్టారని హెచ్చరించారు కాబట్టి అమ్మగా చెప్పి చెప్పొచ్చారు. మళ్ళా ఈ బూచేపల్లి కుటుంబం కార్యకర్తలు అండగా ఉంటారు, అభివృద్ధికి వస్తాయని చెప్పేసి మళ్ళా జగన్మోహన్ గారు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం దర్శిని అంటు పెట్టుకొని నాన్నగారు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా రాజశేఖర్ గారి బాటలో నడిచిపెట్టున్నాము. 2009లో మాకు అవకాశం ఇచ్చారు. మళ్ళా దర్శి నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మీ అందరి ఆశీస్సులు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళ ఆశీస్సులు. అదేవిధంగా చాలా మంది వాగుతుంటారు రోడ్ల మీద. పోయినసారి ఎలక్షన్ లో బూచేపల్లి పారిపోయాడని చెప్పి ఎంతోమంది వాగారు. నేను విన్నాను, చూశాను. మా నాన్న బాగలేకపోతే నాన్నగారికి సేవ చేసుకోవడం తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ గారు కోరుకున్నారు. ప్రతి ఒక్కరు కోరుకున్నా కూడా అయ్యా నాన్నగారి పరిస్థితి బాగలేదు, నేను మిగిలింది ఒకే ఒక కొడుకుని నాన్నగారికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు తలించాను. అంతే తప్ప బూచేపల్లి కుటుంబం ఎప్పుడు పారిపోదు, డబ్బులకి వెనుకంటలేదు. ఆస్తిగా అమ్మైనా దశ ప్రజల కోసం బూచేపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న కుటుంబం ఈ బూచేపల్లి కుటుంబం. దర్శిని గతంలో చిన్న మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎక్కడ బయటికి పోలా. ఈ కాన్స్టిట్యూన్సీకి సేవ చేస్తా ఉన్నాను, సేవ చేస్తున్నాను కాబట్టి మళ్ళా జగన్మోహన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అమ్మ చైర్మన్ అయిన తర్వాత ఎంతో మందికి
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, సర్పంచులకి, ప్రెసిడెంట్లకి అమ్మ ఫండ్స్ నుంచి ఎంతో మంది కార్యకర్తలు అండగా ఉన్నాను. చాలా మంది చెబుతున్నారు దర్శన నియోజకవర్గంలో రకరకాల గ్రూపులు ఉన్నాయని చెప్పి అన్నారు. ఈ దర్శన నియోజకవర్గంలో ఒకే ఒక గ్రూపు, జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు, వైఎస్ఆర్సీపీ గ్రూపు. ఇదంతా నా కుటుంబం. మేమంతా 20 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని ఒక తాటి మీద నడిపించే బాధ్యత నాదని చెప్పి సభకు తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త ఈ బుచ్చపల్లి కుటుంబం కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త తలుపు తట్టాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి నాయకుడిని కలుస్తానని చెప్పి సభకు తెలియజేస్తున్నా. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ దర్శి అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ను అధిష్టానం ప్రకటించడం, అందుకు పార్టీ కోసం శివప్రసాద్ రెడ్డి తన పూర్తి మద్దతు ప్రకటించి నియోజకవర్గం మొత్తం విస్తారంగా ప్రచారం చేయడం అభ్యర్థి ఘన విజయానికి ఒక కారణమని అప్పటి రాజకీయ విశ్లేషకులు భావించారు. అదేవిధంగా ఈ పర్యాయం కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం శివప్రసాద్ రెడ్డి ప్రచార ప్రయాణంలో అనుకూల వాతావరణం కలిసొస్తుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అంచనాలు వేస్తున్నారు.